హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్ స్మార్టీ. సో ఈరోజు వచ్చేసి మేము మా ఫ్రెండ్స్తో పాటు వచ్చేసి గండికోటపై రూట్లో వచ్చేసి బిర్యానీ అయితే చేసుకోబోతున్నాం. సో మీకు మంచి లొకేషన్ వచ్చేసి గండికోటపై రూట్లో ఇట్లా చూడండి. సో ఆ టెంపుల్ ఆపోజిట్లోనే సో ఒక షెడ్ అయితే ఉంది, మనకు ఒక షెడ్ అయితే ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ పొయ్యిలు కూడా ఇక్కడనే అవైలబుల్లో ఉన్నాయి మనకు. సో కట్టెలు అనేవి అక్కడక్కడ తెచ్చుకొని మనము బిర్యానీ అయితే సెట్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి ఒక 5 మెంబర్స్కి అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఈ షెడ్ దగ్గరనే చేసుకోండి. సూపర్గా అంటే సూపర్ ఉంటుంది. సో మన కట్టెపులు అవైలబుల్ ఉన్నాయి, పొయ్యి కూడా అవైలబుల్లో ఉంది మనకు. సో బాగుంటుంది. మరి లెట్స్ గో. సో కేజీన రైస్ అయితే తీసుకున్నాము, ఒక 1.5 kg చికెను. సో మనకు కావాల్సిన గీ అంటే నెయ్యి, ఆయిల్ ప్యాకెటు, సో బిర్యానీ మసాలాలు, సో ఇతరాకులు, సో టమాటా పేస్టు, అల్లం పేస్టు, కారం పొడి అన్నీ కలిసేసి ఒక 5 మెంబర్స్ సరిపోయే డేస్ అయితే తీసుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా డేస్ అయితే తీసుకున్నాము. సో ముక్కలు ఇట్లా కడగవలేదు. ఫోకస్ ఇది కూడా కష్టపడుంటా ఫ్రెండ్స్. తినడము తిన్నాం కదా ఫ్రెండ్స్, తయారు చేయాలి ఫ్రెండ్స్. రాను ఫ్రెండ్స్, ఎప్పుడన్నా ఎప్పుడు కామెంట్లో పెట్టడం కాదు. నైస్ కళ్ళలో పోతున్నది. రంగురంగుల బిర్యానీ ఫా ఫ్రెండ్స్, కల్ కడే लो जब बदर कल कड़े बोलो कुल कुबड़िया सालेंगा దించుతా. అయిపోయింది బిర్యానీ చాలా డేట్ అబ్బా. అది పీకు అడిగి అయిపోయినాక రెండోది వేసినావా దించండు ముక్క ఇంకోటి ఇది. అది నీకు కుమార్ పెట్టుకోరు లెగ్గేస్తా కుమార్, నాకు లెగ్గొద్దు. సే తీసుకైతే రైస్ చూడు మళ్ళీ పెడతా. ఓకేనా?